మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్తో పాటు పోలీసు సిబ్బంది, ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. తాగిన తర్వాత మనమే కాదు, మనకే కాదు, ఎవరికి హానికరో తెలియదు మనకు. అందుకే తాగి నడపటోని మానవ బాంబులో చూస్తాం మేము. అర్థమైందా? మనకి తెలియదు, ఇక క్లియర్గా వాడు ఎవరిని కుదుతాడో తెలియదు, ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవరిని ఇంజూరీ చేస్తో తెలియదు, వాడు వచ్చే తెలియదు. అర్థమైందా? సో తాగి నడిపేటోని క్లియర్గా మానవ బాంబులకు చూస్తాం మనం. కాబట్టి తాగి నడిపే టైంలో యాక్సిడెంట్లు కానికి కారణం ఏంటిది అంటే, ఆల్కహాల్ తీసుకునే టైంలో మనం కాన్షియస్ ఉంటాం కావచ్చు, మనం అంతా క్లియర్గా నడుస్తాం కావచ్చు స్టెబిలిటీగా, కానీ మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. మైండ్ మనకు చాలా స్లో సిగ్నల్స్ ఇస్తుంది. రెగ్యులర్ టైంలో మనకు కనబడితే ఏదో బ్రేక్ వేయాలనే కాన్సెప్ట్ మనకు కనబడగానే కళ్ళు మైండ్కి చెప్పేస్తుంది, క్లియర్గా తొందరగా బ్రేక్ వేసుకుంటారు టైంకి. కానీ ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఏంటి అంటే మైండ్ స్లోగా పనిచేసి మనకి ఇచ్చే సిగ్నల్ స్లోగా ఇస్తుంది, మెల్లగా ఇస్తుంది. ఆ సిగ్నల్ వచ్చి మనం బ్రేక్ వేసే లోపల యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది మనకు కాన్సెప్ట్ అర్థం కాదు. మనం తాగిన స్టడీగా ఉన్న కనబడుతుంది అనుకుంటాం, కానీ మనకు వచ్చే సంకేతాలు స్లోగా వస్తాయి, ఆ లోపల యాక్సిడెంట్ అయిపోతుంది.